ఉగాది వెళ్ళిపోయి కొద్ది రోజులే అయ్యింది. గ్రామం మొత్తం మరో పండుగ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. శ్రీరామనవమి. పల్లెటూరింట్లో తెల్లవారుజామనే పని మొదలైంది. కోళ్లకూతతోనే లేచిన లక్ష్మమ్మ అత్త కిచెన్లోకి వెళ్ళి పెద్దగా పిలిచింది. అయ్యో సీతమ్మా, ఇంకా నిద్రేనా? ఈరోజు శ్రీరామనవమి, ఎంత పని ఉందో తెల్సా? అరనిద్రలో ఉన్న కోడలు సీతమ్మ వస్తున్నా అమ్మా అని లేచి పరిగెత్తింది. ఇంటి ముందు మగ్గులు వేసి పూలతో అలంకరించారు. తోటలోనించి తెచ్చిన బంతిపూలు, మల్లెలు, చామంతులు అన్నీ కలిపి ఒక అందమైన తొరణం కట్టారు. సీతమ్మ ఆనందంగా, అమ్మా, ఈసారి మన ఇంటి అలంకరణ చాలా బావుంది కదా? లక్ష్మమ్మ, అలంకరణ బాగుండాలి, కాని అసలు పరీక్ష వంటగదిలో ఉంటుంది. అత్త చేతిలో జాబితా: పానకం, బెల్లం పులిహోర, చెక్కర పొంగలి, వడలు, పాయసం. ఇవి అన్నీ మధ్యాహ్నానికి రెడీ కావాలి అని చెప్పింది. సీతమ్మ కంగారుగా, అమ్మా, ఇంతా నేనొక్కడనే ఎలా చేస్తాను? లక్ష్మమ్మ చిరునవ్వుతో, నేనున్నాను కదా, కాని నువ్వే నేర్చుకోవాలి. సీతమ్మ మొదట పానకం చేయడానికి బెల్లం వేసింది. కాని అల్లం ఎక్కువైంది. లక్ష్మమ్మ రుచిచూసి, అయ్యో, ఇది పానకం కాదు, అల్లం కషాయం అయిపోయింది. సీతమ్మ సిగ్గుతో, సారీ అమ్మా. పర్లేదు, మళ్ళీ చేద్దాం అంటూ ప్రేమగా చెప్పింది లక్ష్మమ్మ. ఇంతలో బంధువులు రావడం మొదలయ్యింది. అయ్యో లక్ష్మంబా, ఎంత బాగుంది మీ ఇల్లు! వాసన చూస్తేనే వంటలు రుచిగా ఉన్నట్టుంది. సీతమ్మకి టెన్షన్ పెరిగింది. ఇంకా వడలు కూడా కాల్లేదు. లక్ష్మమ్మ, అందుకే ముందుగానే లేవమన్నా. వడలు వేస్తూ ఉండగా ఒక్కసారి నూనె ఎక్కువ వేడెక్కి వడలు కాస్త గోధుమ రంగు దాటిపోయాయి. సీతమ్మ, అయ్యో, ఇవి కాలిపోయాయి. లక్ష్మమ్మ, అంతేంలేదు, కొంచెం మెల్లగా వేయి, బాగుంటాయి. సీతమ్మకి ఒత్తిడి పెరిగింది. కళ్లలో నీళ్లు. అమ్మా, నాకు రాదు అనిపిస్తుంది. లక్ష్మమ్మ దగ్గరికి వచ్చి భుజం తట్టింది. ప్రతి అమ్మాయి ఇలా నేర్చుకుంటుంది, నువ్వు బాగా చేస్తున్నావు. ఆ మాటలు విన్న సీతమ్మకి ధైర్యం వచ్చింది. మధ్యాహ్నానికి అన్నీ రెడీ అయ్యాయి. పానకం, పులిహోర, పొంగలి, వడలు, పాయసం అన్నీ టేబుల్ మీద. బంధువులు రుచిచూసి, చాలా బాగుంది, ఎవరు వండారు? లక్ష్మమ్మ నవ్వుతూ, మా కోడలు సీతమ్మ. సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. తర్వాత సీతమ్మ, అమ్మా, మీరెందుకలా చెప్పారు? నేను చాలా పొరపాట్లు చేశాను కదా. లక్ష్మమ్మ, వంటల్లో చిన్న తప్పులుంటాయి, కాని ప్రేమతో వండితే అదే అసలు రుచి. ప్రేమ, సహనం ఉంటే ఏ సంబంధమైనా పండుగలా మారుతుంది.